నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుకా గార్డెన్లో వివిధ గ్రామాల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు 600 మంది కార్యకర్తలు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా వేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ 3 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని, ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టి చూసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్లో కాదు చేతల్లో పనిచేసి చూపిస్తుందన్నారు. మెదక్లో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవడానికి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మెదక్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే గ్రామానికి సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి నోచుకోలేదని, అందుకే బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిందన్నారు. బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఏ గ్రామంలోనైనా ఇందిరమ్మ పథకాలు పొందిన లబ్ధిదారులే ఉన్నారని తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, చేతు గుర్తుకు ఓటు వేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, సుప్రభాతరావు, మండలాధ్యక్షులు మారుతి, పట్టణాధ్యక్షులు నజీరుద్దీన్, పంజా మహేందర్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, అమరసేనారెడ్డి, చెల్మెటి నరేందర్, ఆకుల బాలయ్య, మోహన్ రెడ్డి, భాజా రమేష్, రవీందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, తుమ్మల రమేష్, ఆకుల బాలయ్య, లింగం గౌడ్, వినోద్, లక్ష్మణ్ గౌడ్, కొమ్మాట బాబు, కొమ్మాట సత్యనారాయణ, లక్ష్మగౌడ్, శ్రీనివాసరెడ్డి, సూరారాములు, గుమ్మల అజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మంగళ కిషన్, శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మన పార్టీని బలోపేతం చేయడానికి మనము ఎన్ని విధాల మన మండలం నుంచి పెద్ద మెజార్టీ తీసుకురావాలని ఒక నిర్ణయంతో మన అందరము నాయకులకు, సభ అధ్యక్షులకు, స్థానిక ఎంపీపీ గారికి, ఇతర వేదిక మీద అంటే ఎవరి పేరు చెప్పి ముఖ్య నాయకులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోదరులకు ఇవాళ మేము చేసే అభివృద్ధిని, మేము చేసే సేవని కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రతి గ్రామం నుంచి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సవినయంగా. మీకు తెలుసు 10 ఏళ్ళు మన జీవితాలు ఎట్లా నాశనం అయిపోయినాయి, మనం ఎట్లా ఆగమైపోయినావు. డాన్స్ చేస్తున్నాం ఇప్పుడే. జీవితాలు ఎట్లా ఆగమైపోయినాయి, మన జీవితాలు ఎట్లా నాశనం అయిపోయినావు నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. మన మండలి ఆగమైపోయింది, అభివృద్ధి జరగలే, వెనుకకి వెళ్ళిపోయినాం, ఎవరికి కూడా ఏం చేసింది లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే మనం వచ్చిన 3 నెలల్లోనే ఇవాళ ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పడతా ఉన్నాయి, ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజ్ పనులు అవుతా ఉన్నాయి. అదేవిధంగా మెదక్ పట్టణంలో ఉన్న 3 చౌరస్తాలను తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. మనం వచ్చిన 3 నెలల్లోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి అది తెరిచే ఒక ప్రయత్నం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంతకుముందు కనీసం మన మెదక్ కిల్లా దగ్గర పోండి, మొత్తం తాగిన బాటిల్ తప్ప, బియర్ బాటిల్ తప్ప, సారా బాటిల్ తప్ప ఏం కనిపించకపోతుండే. అదే ఇప్పుడు మొత్తం రంగుల లైట్లు చెక్ చెక్ అని చెప్పి అలా మన మెదక్ కిల్లా మెరుస్తా ఉన్నది. మెరుస్తలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే మనం వచ్చిన 3 నెలల్లోనే ఈ గంజాయి మొత్తం అన్నిటి మీద కూడా ఒక ఉక్కు పాదం మోపి మన యువకుల భవిష్యత్ మంచిగా ఉండే విధంగా మనం ఇవాళ పనిచేస్తా ఉన్నాం. నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మన యువకులు మంచిగా ఉంటేనే కదా మనం మంచిగా ఉండేది, మన భవిష్యత్ మంచిగా ఉండేది. కాబట్టి మన యువకుల భవిష్యత్ మంచిగా ఉండే విధంగా మనం ఇవాళ పనిచేస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఏడికి పోయినా బీఆర్ఎస్ పార్టీ అనేది ఖతమైపోయింది, కనుమరుగైపోయింది, ఖాళీ అయిపోయింది. అలా కేల్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయింది అని తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఏ గ్రామం పోయినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, మాకెప్పుడు కూడా ఇందిరమ్మ రాజ్యం అండగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది, మా మైనంపల్లి హనుమంతరావు గారు అండగా ఉన్నారు, మీ అందరూ అండగా ఉన్నారు అని చెప్పి గ్రామంలో ఏడికి పోయినా చెప్తున్న పరిస్థితి. కాబట్టి మీ అందరూ కూడా ఇంటింటికి పోయి ఈ విషయాలన్నీ కూడా చేరవేసి అందరూ కూడా చెయ్యి గుర్తుకి భారీ మెజారిటీ ఇచ్చి
చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక బలగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డ. అందరూ మరి ఇంటింటికి పోయి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి అందరూ కూడా చెయ్యి గుర్తుకు ఓటేసే విధంగా మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అది అంటారు. ఆ 400 సీట్లు ఎందుకంటారో తెలుసా? ఆ 400 సీట్లు వస్తాంట మన బడుగు బలహీన వర్గాలకు, మన దళితులకు ఇచ్చే రిజర్వేషన్ బంద్ చేసే ఒక ప్రయత్నం ఈ పార్టీ చేస్తా ఉన్నది. కాబట్టి మనకెవరు పోటీ కాదు, మనకు మనమే పోటీ. చెయ్యి గుర్తే మనకు పోటీ. కాబట్టి మనం చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి అందరూ కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి గతంలో కూడా 20-30 సంవత్సరాలు సేవ చేసిన నాయకులు వీళ్ళంతా ఇంకెవరైనా బయట ఉంటే టీఆర్ఎస్ లో బీజేపీలో పాతరం కాంగ్రెస్ నాయకులు ఉంటే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాం. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు. ఎన్నికలకు ముందు ఎవరైనా సరే అవి కాంగ్రెస్ లో పనిచేసి ఇతర పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ఆహ్వానం పలుకుతూ వేదిక మీద ఉన్న కలిసికట్టుగా ఉంటే సాధించలేని ఏం లేదు. కాబట్టి ఈ మండలం నుంచి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మన బీసీ ముద్దుబిడ్డ నీలం మదన్ ముదిరాజు గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. కాబట్టి ఈ మండలం నుంచి అత్యధిక శాతం ఉన్న బీసీ సోదరులంతా కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరచవలసిందిగా కోరుకుంటూ ఎదురించి ముందరికి వచ్చి రామాయంపేటలో చిన్నప్పుడు చదువుకున్నాడు, రామాయంపేటలోనే పుట్టిండు, రామాయంపేటలో పెరిగిండు. అటువంటి నాయకుడు ధైర్యంగా మన ముందుకు రావడం మనందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా అమర్సేన్ రెడ్డి గారు ఎంపీపీ అన్నగారు కాంగ్రెస్ పార్టీ అప్పట్లో మన సమితి ప్రెసిడెంట్ ఉండే, 20 ఏళ్ళు ఇక్కడనే రామాయణపేట మండలికి సమితి ప్రెసిడెంట్ గా ఉండే. వారు మన్మడిగా నా పేరు రాహుల్ రావు, అట్లా రాహుల్ రావు. అదేవిధంగా మా అక్కని కేటీఆర్ గారికి ఇచ్చేయడం జరిగింది, పెళ్లి జరిగింది. దాంట్లో ఏంటంటే బాగా తిరిగినాం, ఉద్యమంలో తిరిగినాం, అన్నిట్లో కష్టం. చాలా మాటలు మాట్లాడుతుండే కానీ ఈరోజు ఒక హనుమంత్ అన్న ఒక్కడే నిజమైన కార్యకర్తలకు ఒక విలువ ఇవ్వాలి అని అంటే అదొట్టి మైనంపల్లి గారి ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఈరోజు నిజమైన కష్టానికి గుర్తింపు కావాలి అని అంటే అదొట్టి ఒక మైనంపల్లి గారితోనే వస్తుంది. అది కూడా హనుమంతన్న ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా వారు నిరంతరం ఒక కార్యకర్తని ఒక లీడర్గా తయారు చేయడం అంటే అదొట్టి మైనంపల్లి గారికి మమేక్యమై పోషించేందుకు ముందుకు వచ్చినటువంటి మా శాసనసభ్యులు గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఇక్కడ ఏదైతే 2800 చిల్లర మైనస్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనమందరం కలిసి కట్టుగా శాసనసభ్యులు గారి పేరు నిలబడే విధంగా నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు ధీటుగా ఇక్కడ మనమందరం ప్రత్యేక చొరవ తీసుకో ఎమ్మెల్యే గారు దృష్టిలో జరుగుతుంది. దీనిలో భాగంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అతి తక్కువ సమయంలోనే మరి 5 గ్యారంటీలు అమలు చేసి మరి ప్రజల్లోనే ఉన్నది. అదేవిధంగా మరి రానున్న రోజుల్లో మరి రైతులకు ఉన్నటువంటి పెద్ద కోరిక మరి రుణమాఫీ. ఆ రుణమాఫీ కూడా 15 లోపల ఖచ్చితంగా చేస్తున్నారు. మరి గతంలో కూడా మాఫీ చేసే ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి అదేవిధంగా ఇప్పుడు